మెడికల్ కళాశాల గురించి కానివ్వండి, మద్యం వ్యాపారం గారి గురించి కానీ మాట్లాడటానికి నైతిక అర్హత కనీసం జగన్మోహన్ రెడ్డికి లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే 17 మెడికల్ కాలేజీలు ఇస్తే దాంట్లో 5 మెడికల్ కాలేజీలకి 5 to 10% నువ్వు కట్టావు, మొండి గోడలు కట్టావు. సత్యమా డబ్బులన్నీ ఏం చేశా? కేంద్రం వేల కోట్లు నిధులు ఇచ్చింది 17 కాలేజీలకి. నువ్వు ఏ ఒక్క 4 కాలేజీలు 2 కాలేజీలు కూడా పూర్తి చేయకుండా ఆ సొమ్మునంతా నీ బటన్ నొక్కటానికి ఉపయోగించావు. అది ఉపయోగించిన తర్వాత కూడా ఈ 17 కళాశాలల బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్లు అప్పు తీసుకొచ్చి మళ్ళా ఈ బటన్ నొక్కటానికి ఉపయోగించి ఇవాళ మొండి గోటలతో కూటమి ప్రభుత్వానికి ఆ మెడికల్ కాలేజీలు అప్పచెప్పి నువ్వు ఎవడిస్తాడు వాటికి లోను? వేల కోట్లు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వెళ్ళావు. ఇవాళ మేము మెడికల్ కాలేజీ మొండి గోడలతో అవి వరదలు వచ్చి జగనన్న కాలనీలను తలపిస్తున్నాయి. మరి మేమెందుకు చేయాలి వాటిని? ఎటువంటి నష్టము లేదు. పీపీ పద్ధతిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా నిన్న సమర్థించింది. కాబట్టి ఇవాళ నువ్వేదో నీ రాజకీయ ప్రాబల్యం కోసమో